రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టాలన్న సీఎం ఆలోచనలు స్వాగతిస్తున్నామని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి అన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో సరైన సౌకర్యాలు లేవని, సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. టీచర్లు లేరని, గత ప్రభుత్వం పాఠశాలను మూసివేసిందని గుర్తు చేశారు. మూసివేసిన పాఠశాలలు మళ్లీ తెరిపిస్తామన్నారు. ఏకోపాధ్యాయ స్కూళ్లను కూడా రద్దు చేయరని సీఎం హామీ ఇచ్చామన్నారు. ఇంకా 2,000 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ని తగ్గించడం కానీ మళ్ళీ పెట్టకుండా ఉండటం కానీ చేయటం కాదు. అది ఒక రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ నడుస్తూనే చాలా స్కూల్స్లో రెసిడెన్షియల్ స్కూల్ ఫెసిలిటీ లేదు. మామూలు గవర్నమెంట్ స్కూల్స్ నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 ముఖ్యమంత్రులు కానీ 90% IAS IPS ఆఫీసర్స్ కానీ వాళ్ళంతా ప్రభుత్వ స్కూల్స్లోనే చదువుకొని ఆ స్థాయికి వచ్చారనే విషయాన్ని తెలియజేశారు. ఇవాళ ఈ సెమీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు స్కూల్కి వచ్చేటటువంటి నంబర్ కూడా పెరుగుతుంది. ఈ అవకాశం వల్ల ఎక్కువ మంది పిల్లలు స్కూల్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. పిల్లలు స్కూల్కి ఎక్కువ మంది రావటం వల్ల సమాజంలో మంచి పౌరులుగా ఏర్పడే అవకాశం చదువు వల్లే ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా స్కూల్కు రావటం, చదువుకునేటటువంటి అవకాశం జరుగుతుంది. ఇది ఒక మంచి నిర్ణయం అనుకుంటున్నాను. దీన్ని త్వరలోనే ముఖ్యమంత్రి గారు మరి దాని విధి విధానాలను ఏర్పాటు చేసి